సరే నానా ఎడిగిపోతాను నానా అంగడికి రా. నేను వస్తానన్నా. ఏం వద్దులే, అడిగి వచ్చినా అయిపోయి నీకు నేను ఏడుచా ఉంటావు. నా ఏమడవు నానా, ప్లీజ్ నానా తొడగపోనానా. అబ్బా సరే పా. థ్యాంక్స్ నానా. నా బ్రెడ్ ప్యాకెట్ ఒకటినా ఎంతనా? 30. నేనా బొమ్మ కొనినానా. లెక్క లేదని చెప్పినావు కదా. బొమ్మ కొనే లేరా లేరా కునిస్తా లేరా. ఆ బొమ్మ ఎంతనా? 100. సరే ఇచ్చేనా. అయిపోయిందనా? ఏమన్నది సన్నాక దరిద్రుడా. రే హర్ష, మామూలు భోజనానికి రమ్మని చెప్పిండ్రు. ఆడ చికెన్ మటన్ కోడిగుడ్లు ఏం వేసినా వద్దు అని కాకు. నువ్వు వేపించుకొని నాకు వేసేస్తే నేను తినేచ్చా. సరేనా? అర్థమైందా? ఓకేనా. బిన్నా లేసి రెడీ అవుతురా. రే హర్ష, నేను చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది నానా. ఇంకా బా. రే హర్ష, నాకు గుర్తుంది నానా. రే వద్దురా, తిన్నరా నాకు వద్దురా. నువ్వే కదా చెప్పింది కూరగా తెప్పించుకొని నీకేమండింది. అంటే అది అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఈరోజు ఎగ్జామ్ లో నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి చూడు. ఏంద్ర ఎగ్జామ్ నీకు 90 మార్కులు వచ్చినాయా? అవునా? నిజంగానా? నిజమే బావా, వీడికి ఖచ్చితంగా 9 వచ్చింటారు. వీడి పక్కన 0 వేసుకుంటాడు. కాదమ్మా, నిజంగా వచ్చినాయేమో. అబ్బా నా తెలీదా నీ గురించా? నువ్వు ఖచ్చితంగా 0 వేసుకుంటావురా. నిజంగా 0 వేసుకోలేమా? నేను నమ్మను. నమ్మవురా, అలా తెలియదు. ఒరే నువ్వేమాత్రం చదువుతావు నాకు తెలీదారా? నీకు ఖచ్చితంగా 9 వచ్చింటాయి. నాకు వచ్చింది 0, నేను వేసుకుని 9. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అబ్బా పానీపూరి తింటే డబ్బులు లేదే, ఇప్పుడు వేయాలబ్బా. ఐడియా. ఈరోజు వార్తలన్నీ ఎంత ఇంగ్లీష్ లో ఉన్నాయి. అమ్మా కడుపు నొప్పి, నానా కడుపు నొప్పి. ఏమైందిరా? కడుపు నొప్పి తీస్తాను నాన్న. బిన్న 10 రూపాయలు లెక్కి నా మాత్రలు తీసుకుంటా. అబ్బా ఎక్కువ ఉంది. డాక్టర్ మా ఫ్రెండే కానీ పారా ఇంజక్షన్ వేపిస్తా. తగ్గిపోయింది నానా. అప్పుడేట తగ్గిపోయిందిరా? తగ్గిపోయింది నానా. ఎందుకైనా మంచిది, పా ఇంజక్షన్ వేపిస్తాపా. వదిలే, తగ్గిపోయింది నానా. వేపిస్తా పారా, ఇంకెప్పుడు రాదు. వదిలే నాన్న, వదిలేనా, తగ్గిపోయింది నానా. అయిందా? బాగైందా? మావా చెప్పురా. జిమ్ కంతా 1000 రూపాయలు. ఏంద్రా 500 ఇచ్చినావు? నాకు హాఫ్ టికెటే కదా. అయినా నీకెందుకు రా అసలు జిమ్మా? బాడీ లేకపోతే అమ్మాయిలు పండరద్దామా, అందుకే జిమ్ చేస్తామని వచ్చా. సరే పో. రే ఏందిరా నువ్వు చేయకుండా మీ నాయన చేస్తాడు? ఇంతవరకు నేను ఎత్తలాగా ఉన్నావా, అందుకే మా నాన్న చదివిస్తారా. నువ్వు ఫ్లాష్ బ్యాక్. ఏమైందా అంత తల్లుగొండు? జిమ్ముకు పోతాను అనుకుంటే ఫీజు 1000 రూపాయలు అంటారా. నా దగ్గర 500 ఉంది. ఓహో అంతేనా, నేను చూసుకుంటారా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా.